వెల్కమ్ టు సినీ ప్రస్థానం. చంద్రమోహన్ ఒకప్పటి హీరో, తర్వాత కామెడీ హీరో, ఆ తర్వాత టాలీవుడ్ ఫాదర్, బ్రదర్, అంకుల్ క్యారెక్టర్లన్నీ ఆయనవే. మొత్తంగా 55 ఏండ్ల నుంచి తెలుగు సినిమాతో కలిసి నడుస్తున్న అనుభవం కలిపితే చంద్రమోహన్. రంగుల రాట్నంతో కెరియర్ స్టార్ట్ చేసిన చంద్రమోహన్ మొదటి సినిమాతోనే ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. బిఎన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రము నటుడిగా చంద్రమోహన్ కు మంచి పేరు తీసుకొచ్చింది. ఇక చంద్రమోహన్ స్పెషాలిటీ ఏమిటంటే అప్పట్లో ఆయన సరసన హీరోయిన్ గా చేసిన వారి లక్కు తిరిగినట్టే. కట్ చేస్తే ఎక్కడికో వెళ్ళేది వారి కెరియర్. అంతటి లక్కీ హ్యాండ్ చంద్రమోహన్ ది. చంద్రమోహన్ తో నటించిన తర్వాతే శ్రీదేవి, జయప్రద, జయసుధ, రాధిక, రాధా, విజయశాంతి వంటి ఎంతో మంది హీరోయిన్లు స్టార్లుగా రాణించారు. తెలుగు సినిమాలో తనదైన విలక్షణ నటనతో ఆకట్టుకున్న చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్ రావు. చంద్రమోహన్ నటుడిగా ఒక ముసుగేనా పరిమితం కాలేదు. హీరోగా, విలన్ గా, కామెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనదైన శైలిలో రాణించారు. చంద్రమోహన్ 1945 మే 23న కృష్ణా జిల్లాలో పుట్టారు. 80 వసంతాలు పూర్తి చేసుకొని 81 వసంతంలోకి అడుగుపెట్టారు. బాపట్ల అగ్రికల్చర్ కాలేజీలో డిగ్రీ చేశారు. ప్రఖ్యాత దర్శకుడు కె విశ్వనాథ్ కి కజిన్ అవుతారు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సిరిసిరి మువ్వ సూపర్ డూపర్ హిట్. తొలినాళ్లలో కొత్త నీరు వంటి చిత్రాలతో సీరియస్ హీరోగా నటించిన చంద్రమోహన్ ఆ తర్వాత తన పద్ధతిని మార్చుకున్నారు. బంగారు పిచ్చుక వంటి సినిమాల నుంచి ఆయన కామెడీ యాక్టర్ గా బయటకు వచ్చారు. గంగా మంగా వంటి కొన్ని చిత్రాలలో విలనిజం చూపించారు. సినిమాలో తనది హీరో క్యారెక్టరా కాదా అని చూసుకోలేదు చంద్రమోహన్. వచ్చిన పాత్రలకు తగిన న్యాయం చేయడమే తీరి పక్కగా ఫాలో అయ్యారు ఆయన. చంద్రమోహన్ నటించిన ఒక సీత కథతో వేటూరి గీత రచయితగా పరిచయం కావడం విశేషం. గంధము పూయరుగా అనే పాట వినే ఉంటారు. ఈ పాట శుభోదయం అనే సినిమాలోనిది. ఇందులో చంద్రం అనే పాత్ర వేశారు చంద్రమోహన్. పక్కింటి అమ్మాయి అనే సినిమా గుర్తుందా? జయసుధ, ఎస్పీబి, చక్రవర్తి యాక్ట్ చేసిన ఈ సినిమా ఆయన కెరియర్ లోనే ఒక పెద్ద హిట్. అంతేకాదు పాటలన్నీ చాలా సూపర్ హిట్. ఇటు హీరోగా అటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ కెరియర్ లో అనేక హిట్లు అందుకున్నారు చంద్రమోహన్. 2.6, జయమునిచ్చేమురా వంటి సినిమాలతో కామెడీ హీరోగా టాలెంట్ చూపారు ఆయన. అల్లుడు గారు మూవీతో ఫుల్ టైం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అయ్యారు చంద్రమోహన్. తర్వాత వచ్చిన గులాబీతో తండ్రి పాత్రలకు షిఫ్ట్ అయ్యారు. అక్కడి నుంచి వరుస సినిమాలు నువ్వు నాకు నచ్చావు, 7G బృందావన్ కాలనీ, అతనొక్కడే వంటి చిత్రాల్లో హీరో ఫాదర్ గా 100% ఫిట్ అనిపించుకున్నారు. అతనొక్కడే చిత్రంకి గాను చంద్రమోహన్ బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నంది అవార్డు అందుకున్నారు. అంతేకాదు చిరంజీవి హీరోగా నటించిన ఇద్దరు మిత్రులు, బాలకృష్ణ హీరోగా నటించిన యువరత్నం రానా, నాగార్జున హీరోగా నటించిన సీతారామరాజు, వెంకటేష్ హీరోగా నటించిన గణేష్ సినిమాల్లో టాలీవుడ్ సీరియల్ హీరోలకు తండ్రిగా నటించి మెప్పించారు. రాఖీలో జూనియర్ ఎన్టీఆర్ తండ్రి పాత్రల్లో అద్భుతంగా ఒదిగిపోయారు ఆయన. ఇక ఈయన పొట్టిగా ఉండడం వల్లనే మేము స్టార్ హీరోలుగా ఎదిగామంటూ పలు సందర్భాల్లో కృష్ణ, శోభన్ బాబు వెల్లడించడం నటుడిగా చంద్రమోహన్ క్యాపబిలిటీకి నిదర్శనమని చెప్పాలి. అంతేకాదు సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల పెళ్లి ఈయన ఆధ్వర్యంలోనే జరగడం విశేషమని చెప్పాలి. దూకుడు, ఎముడికి ముగుడు, చివరిగా అల్లు అర్జున్ హీరోగా నటించిన దువ్వాడ జగన్నాథం సినిమాల్లో నటించారు. ఆ తర్వాత ఆరోగ్యం బాగాలేకపోవడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. ఇన్నేళ్ల కెరియర్ లో తమిళంలో 5, కన్నడ, మలయాళ భాషల్లో ఒక్కొక్క చిత్రాల్లో నటించారు. మొత్తంగా 55 ఏండ్లకు పైగా కెరియర్ లో 930 చిత్రాల్లో నటించారు. అందులో 175 చిత్రాల్లో హీరోగా నటించడం విశేషం. ఇక ఈయన సరసన ఎక్కువ సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఘనత జయసుధది. అటు రాధిక, విజయశాంతి వంటి హీరోయిన్స్ తో 15కు పైగా చిత్రాల్లో హీరోగా నటించడం విశేషం. ఇన్ని సినిమాల్లో యాక్ట్ చేసిన నిర్మాణమని అదని ఇదని ఆయన ఎక్కడా కంట్రోల్ తప్పలేదు, నష్టాలను చవిచూడలేదు. ఈయన భార్య పేరు జలంధర. ఇక ఆ మహానటుడు తన 81వ ఏట హైదరాబాద్ లో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో గుండెపోటుతో కన్ను మూశారు.